హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక స్పూన్ అట్లా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైనాక కొంచెం శనగపప్పు వేసుకుందాము. వేసుకున్నాక కొంచెం మినపప్పు వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేద్దాము. చేసిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకుందాం. ధనియాల తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కారంకు తగినంత మిరపకాయలు ఒక 10 వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేద్దాము. చేసిన తర్వాత మనం ప్లేట్లకు తీసేసుకుందాము. ప్లేట్లకు తీసుకున్నాక చల్లగైనాక మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కొంచెం అలా చింతపండు వేసుకుందాము. చింతపండు వేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్సీ మొత్తం గ్రైండ్ చేసుకుందాము. చేసుకున్న తర్వాత 2 వెల్లుల్లి అట్లా వేసుకుందాము. వేసుకున్నాక ఇంకొకసారి మిక్సీ పట్టుకున్నాక కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?